గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. ప్రిపేర్ అంటారా, నేను ఏమంటారు, ప్రిపేర్ చేస్తున్నారు. ఉదయం వచ్చి రవ్వ దోశ మా ఇంట్లో చేసింది. ఇప్పుడు చూడండి, వేడివేడిగా అన్నము. ఇకపోతే ఈ చూసారా అలసందలు. అలసందలతో ఏం చేస్తున్నారంటే అలసంద కట్టు అంటాం మేము. అలసందలు ఉడకబెట్టి నీరుతో అలసంద కట్టు ఎలా తయారు చేయాలని మా ఆవిడ చెప్పింది, వినండి. ఇప్పుడు ముందుగా గిన్నెలో నూనె వేసుకోవాలి. పొయ్యి కింద మంట పెట్టుకోవాలి. పెడతాలే, మంట పెట్టకుండా ఎట్ట ఇద్దమ్మా చెప్పు. మంట పెట్ట మర్చిపోయాము అమ్మ. ఆ నూనె కాగే లోపల దానికి ఏం కావాలో చూపిస్తాను. ఈ అలసంద చారు ఎలా చేస్తారంటే ఇదిగో. ఇకపోతే అలసందలు ఉడకబెట్టుకున్న నీళ్ళు అవి, అలసందలు ఉడకబెట్టుకున్న నీళ్ళు అవి. ఇకపోతే ఇక అలసందలు కొద్దిగా అలసందలు తీసుకుంది. దాంట్లోకి ఇదిగో ఆనియన్స్ కట్ చేసుకుంది, ఒక టమాటా కట్ చేసుకుంది. ఇకపోతే తాలింపు గింజలు, ఒక ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, తాలింపులు వేసుకునేవి, కరివేపాకు, చిన్నులపాయలు, ఇవన్నమాట. ఇకపోతే ఫైనల్గా చింతపండు రసం కూడా వేస్తారు దీంట్లో. చింతపండు నానబెట్టుకుంది. ఇప్పుడు నూనె కాగిపోయింది ఇప్పుడు కదా, నూనె కాగిపోతుంది. వేస్తుంది చూడండి. తాలింపు అలా వేసుకుంటారు. ఇప్పుడు చూశారు కదా, ఇవి ఇలా ఈ బ్రౌన్ కలర్ వచ్చేదాకా తిప్పుకోవాలి. ఇలా అవి ఎగిరి పడుతున్నాయి అనమాట. ఇప్పుడైతే తాలింపు వేగింది. నేను టమాటా ముక్కలు ఇది వేస్తున్నాను. ఈ ముక్కల్ని ఇలా వేసుకొని తర్వాత మళ్ళీ ఉల్లిపాయలు, మళ్ళీ రెండోసారి ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు ఇలా వేసుకొని ఇదిగో సాల్ట్, ఇలా టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇలా ఇలా కలబెట్టుకొని తినడానికి కూడా కంగారు పెట్టగాకు, నన్ను కంగారు పెట్టదు, పడగాకు, నన్ను పెట్టగాకు. అంటే ఇంట్లో మగవాళ్ళు వంట చేస్తే ఎలా ఉంటుంది అనేది ఉదాహరణ ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేయలేదు కదా, ఇలా పసుపు వేసుకొని మళ్ళీ దీన్ని కూడా ఇలా కలబెట్టుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసాం, పసుపు వేసాం, గుర్తు పెట్టుకోండి. కారం వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని టమాటా పక్కనేద్దాం. ఇందాక అలసందలు చూపించాను కదా, అవి ఇప్పుడు కచ్చా పచ్చా దంచుకోవాలి. ఇలా చేస్తారు అనమాట అలసంద చారు. అవి గుగ్గిళ్ళు అంటారు. ఆ గుగ్గిళ్ళని దంచుతుంది. దంచి దాంట్లో వేస్తారనమాట. ఇప్పుడు టమాటా ఉడికిందో లేదో చూద్దాం రండి. కాలిద్దయ్యో, మసిగుడ్డ తీసుకో. మర్చిపోట్లేము అనుకోండి. చూడండి, ఉడికినట్టుంది, ఉడికినట్టుగానే ఉంది. ఉడికిందా? టమాటా గుజ్జు అయిపోయింది. టమాటా గుజ్జు అయిపోయిందా గుంచుకోవాలి. సరిపడా కారం వేసుకోవాలి. కలబెట్టు. కలబెట్టంటే కారం కలబెట్ట సౌండ్ రాకుండా ఎట్లుంటుందా? ఎందుకు కలబెట్టేసుకున్న తర్వాత రసం పోయాను. ఇప్పుడు చూడండి, నేనే వంట చేస్తున్నా ఈరోజు, అంతా వాళ్ళు చేసి. ఇప్పుడు ఈ రసం పోసుకోవాలి. అట్నుంచి పోయి మా చేత్తో అది చూశారు కదా. ఈ అలసందలో ఉడికించే నీళ్ళు దీంట్లో పోసాం. ఇప్పుడు చూసేదానికి ఇలా ఉంటుంది. సాయంత్రం వానికి తినేటప్పుడు వంట చేసావు కదా నాన్న. ఇప్పటిదాకా నువ్వేమేం చేసావు చెప్పు. ఫస్ట్ ఏం చేస్తావు గిన్నెలో? నాకు గుర్తులేదు, చెప్పు. ఫస్ట్ నుంచి చెప్పు. తాలింపు వేసి నూనె పోసాము, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు వేసాము. ఓకే. వేసిన తర్వాత ఉడికిన తర్వాత మళ్ళీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసాము, కొంచెం సాల్ట్ వేసాము, కొంచెం పసుపు వేసాము. అవి ఉడకబెట్టిన తర్వాత టమాటా వేయడం మర్చిపోయావా? అదే కదా, టమాటా వేసాము. ఇప్పుడు చింతపండు రసం పోసేసి అది ఉడికిన తర్వాత చింతపండు రసం ఇప్పుడు పోస్తాను. చింతపండు రసం నెక్స్ట్ ఏముంది, ఇది అలసందలు. అది బాగా దంచుకున్న అలసందల్ని నెక్స్ట్ పోస్తాం. ఇప్పుడు గ్యాస్ మనం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లో ఫ్లేమ్లో కాకుండా. గిన్నె సరిగ్గా పెడతాను. ఇప్పుడు గిన్నె సక్రంగా పెట్టుకోవాలి, అంతే. తక్కువ ఖర్చు ఎక్కువ టేస్ట్ ఉంటుందండి అలసంద చారు. అమ్మ ఏం చెప్తుందా? ఇప్పుడు ఉప్పు చూడు, మరి టేస్ట్ చెయ్యి. ఉప్పు పులుపు చూసుకో. ఉప్పు సరిపడిందా? పులుపు అంటే మన పులుపు మళ్ళీ ఆడపోతారు, పిసిగిపోతారా? అవును, పోసుకోవచ్చు. పులుపు అంటే చింతపండు మొత్తం వేసుకోమని కాదు, అవసరమైనంత పోసుకోవడానికి. పులుపు అయితే సరిపోయింది. అలసందల్ని ఇలా దంచుకొని ఉడకబెట్టిన గుగ్గిల్ని ఇలా గుజ్జుగా వేసుకుంటే బాగుంటుంది. తెల్లేదాకా ఉంచాలా? వేసే ఏం కాదు, ఇలా వేసేసుకుంటే సరిపోయింది. కొంచెం తెల్లిన తర్వాత వేసుకుంటే సరిపోయింది. అవసరం లేదు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. కాకపోతే కలదిప్పాలి, జాగ్రత్తగా ఇలా కలదిప్పుకోవాలి. చూడండి, చిక్కదనం వచ్చేసింది. వేడి అలసంద చారు రెడీ సిద్ధంగా ఉంది. నాకు అయితే ఆకలి అవుతుంది. అన్నం కింద కూడా ఆపేస్తున్నాను ఒకసారి. ఇప్పుడు ఉప్పు, కారం, పులుపు సరిపోయిందా లేదు చూసుకొని దాని ప్రకారం మనం వేసుకోవాలన్నమాట.
సరిపోయినట్టు అనిపిస్తుంది నాకు, ఉడికితే కానీ తెలీదు. ఒక గ్లాస్కి వేసుకుందా లేకపోతే సరిపోయినట్టు అనిపిస్తుంది. గ్లాస్కి వేసుకున్నాను, టేస్ట్ అర్థమైంది. అలసంద చారు చాలా బాగుంటుంది టేస్టీగా. ఉలవ చారు అంటారు కదా, అలాగే ఇది అలసంద చారు అంటారు. ఉలవ చారు అంటారు కదా, దీన్ని అలసంద చారు అంటారు. ఇప్పుడు బాగా తెల్లేదాకా ఉంచుకొని ఇంకా మనం వేడిగా కొత్తిమీర వేసానయ్యా. వేసుకో. ఎప్పుడు ఎలా చేస్తావు అలా చేయమా. కొత్తిమీర వేస్తా కదా ఎప్పుడు లైట్గా పైన. ఇప్పుడు మీరు కనుక చూసినట్టయితే వేడిగా అన్నం ఉడికింది. ఇప్పుడు అలసంద చారు కూడా అయినవి. తక్కువ ఖర్చుతో ఎక్కువ టేస్టీగా ఉండేవి. ఇలాంటి చాలా వంటకాలు ఉన్నాయి. మనం వీటిని కొంచెం ఓపికగా, హెల్దీ కూడా, ఆరోగ్యానికి కూడా మంచిది. ఎందుకంటే అవి ప్రోటీన్ ఫుడ్ కదా. ప్రోటీన్ ఫుడ్. గుగ్గిళ్ళు మనం దీని ఉపయోగం ఏంటంటే గుగ్గిళ్ళు మనం ఉడకబెట్టుకొని తింటాం. ఆ గుగ్గిళ్ళలో వచ్చే నీటినే మనం ఇలా చేసుకుంటాం అనమాట, చారుగా చేసుకుంటాం. కొంచెం గుగ్గిళ్ళు తీసి పక్కన పెట్టుకొని ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారం తినడం వల్ల మనకి ఎంతో ఆనందం, సంతోషం, సౌఖ్యం అన్నీ వస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏదైనా చేయగలం. ఇప్పుడైతే చారు కాగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కాపేసుకోవడమేనా? ఒకసారి తెల్లా కాపేసుకోవాలి. ఇప్పుడైతే నాకు బాగా ఆకలిగా ఉంది. 12:30 అయింది టైము. మా ఆవిడైతే వడ్డిస్తుంది. తొక్క తెరుతున్న చారు అయితే నా కడుపులో ఆకలి కూడా అలాగే ఉంది. ఇప్పుడు తిని మా నాన్న నోరు కాల్చుకుంటాడు. వేడి తింటాం, నాకు అలవాటు. అయితే వేడి తిన్న తర్వాత నోరు గాలిద్ది. వేడి అలసంద చారు రెడీ, వేడి అన్నం రెడీ. ఇంకా ఎలా ఉంటుందో చూడండి. ఆగు ఫ్యాన్ వేస్తాను నీకోసం కాసేపు. వదిలే. ఒక్క నిమిషం. వాయిస్ అయితే ఏంది మన సబ్స్క్రైబర్ అర్థం చేసుకుంటారు, కానీ పాప మా నాన్న బాగా చూడలేక ఫ్యాన్ ఒక స్పూన్ తెచ్చి కలబెట్టుకుంటాడు. నువ్వు సాహసాలు చేయగాక వీడియో కోసం. స్పూన్తో నాన్నకు స్పూన్ కలబెట్టుకోవడానికి. వేడి అలసంద చారుతో తింటుంటాం మటుకు సూపర్ టేస్టీగా ఉంది. చాలా బాగుంది. తక్కువ ఖర్చు ఎక్కువ టేస్ట్. మీకు ఎంతమందికి ఇష్టమో ఈ అలసంద చారు మీరు ఎంతమంది పెట్టుకుంటారు వీడియో కింద కామెంట్ చేయండి. నేనేమంటానంటే మేము మామూలు 3 రోజులు 4 రోజులు మామూలు ఫుడ్ తింటాము. నాన్ వెజ్ అప్పుడప్పుడు తినాలి, కానీ ఇంట్లో భోజనం కూడా అప్పుడప్పుడు చేయాలి. ఎప్పుడు ఏదైనా ఎక్కువ చేస్తే ఏది బాగుండదు. కొన్నాళ్ళు ఇట్ట. ఇంతకీ టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ బాగుంది. చాలా తక్కువ బడ్జెట్. అవి మామూలు కొంతమంది అయితే వేస్ట్గా పారబోస్తుంటారు తెలియక చేసుకునే విధానం. నేనేంటంటే తోటలో అమ్మమ్మ చేసేది చూశాను కాబట్టి అప్పుడు తోటలో ఉన్నప్పుడు చేసి. తక్కువ బడ్జెట్, ఎక్కువ టేస్ట్, ఆరోగ్యానికి కూడా మంచిది. నోరు కాకుండా చేయగలుగుతుంది. అయినా తింటున్నాను. వేడి తింటుంటే నాకు ఇష్టం. మీరు మరి సల్లార్చుకొని తినాలి కదా చాలా మంది. ఇప్పుడు మాట్లాడయ్యా, ఇందాకేదో మాట్లాడేవ్వలేదు అంటున్నావు కదా, ఇప్పుడు చెప్పు. ఏం మాట్లాడతాం? ఎక్కడ పెట్టినా కూడా ఫుడ్ బిజినెస్లు ఎక్కువ అవుతున్నాయి. ఒక పక్క కొత్త స్టార్ట్ చేస్తాను, ఒక పక్క పాత క్లోజ్ అవుతున్నాయి. ఈరోజు నేను చూశాను, ఒక పెద్ద రెస్టారెంటే క్లోజ్ అయింది. 2-3 నెలల క్రితం ఒక పెద్ద హోటల్ క్లోజ్ అయింది. ఎన్ని కొత్తవి పెడుతున్నారో అన్ని పాత ఇవైతే వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఈ పరిస్థితి ఎందుకు జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు. వ్యాపారాలు అందరు ఫుడ్ బిజినెస్లు స్ట్రీట్ ఫుడ్స్ ఎక్కువైంది. దానివల్ల పెద్ద రెంట్లు కట్టి పెట్టేయని కూడా ఒకసారి నేను వీడియో చేశాను. నేను చేసిన తర్వాత ఇప్పుడు 2 నెలల క్రితం చేసిన వీడియోకి ఇప్పుడు కరెక్ట్గా అలాగే జరుగుతుంది ఊర్లో. మరి ఎందుకు ఈ పరిస్థితి వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే జనాలు అందరూ కూడా తక్కువ బడ్జెట్లో రోడ్ సైడ్ తినడానికి మంచి టేస్టీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రెస్టారెంట్కి వెళ్ళడం కన్నా. ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే రేటు తక్కువలో 30 రూపాయలు, 20 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయల లోపల దొరికే ఫుడ్కే ఇష్టపడుతున్నారు అందరూ కూడా. క్లాస్లో పోయి కూర్చొని తిని అంత బిల్లు అయితే ప్రజల దగ్గర డబ్బు లేదు అంత బిల్లు కట్టడానికి. అందువల్ల ఈ పెద్ద రెస్టారెంట్ అనేది కొన్ని క్లోజ్ అవుతడం జరుగుతుంది అన్నమాట. ఆటోలో స్ట్రీట్ ఫుడ్, ఆటోలో పెట్టేది మొబైల్ క్యాంటీన్లు ఇవే సక్సెస్ అవుతాయి సొంతంగా చేసుకునే వాళ్ళకి. ఇది ఈరోజు మంచి వీడియో. అలసంద చారు అయితే సూపర్ టేస్టీగా ఉండి తక్కువ ఖర్చు, బాగా రుచికరమైన చారు. ఇవి ఇంట్లో ఆడవాళ్ళు ఓపిక చేస్తే మనం వంట తినచ్చు. కానీ వాళ్ళు కూడా ఆరోగ్య పరిస్థితిని మనం అర్థం చేసుకొని వాళ్ళకి వీలు కుదిరినప్పుడు చేయించుకోవడం, వాళ్ళకి ఆరోగ్యం బాగా లేనప్పుడు మనం బయట నుంచి తెచ్చుకోవడం, ఈ 2 అవసరమే.
ఇవాళ అయితే వంట సగం మా వారు చేశారు, సగం నేను ఇంట్లో ఉంటే ఇంట్లో చేసుకొని తినండి అంటారే, ఇంట్లో చేసుకొని తిని అంటే ఇంట్లో చేయడం వల్ల ఒక ఇల్లాలు అనారోగ్య పాలయ్యిద్ది, అది హాస్పిటల్ ఖర్చే. బయట తెచ్చుకొని తినడం వల్ల ఒక్కోసారి ఫుడ్ గిట్టక అనారోగ్యం. ఎట్లయినా ఒకటే, ఇంట్లో బాగలేని భార్యని కూతుర్ని బాధ పెట్టి చేయించుకోవడం కన్నా బాగలేనప్పుడు బయట తెచ్చుకోవడం, బాగున్నప్పుడు ఇంట్లో చేయించుకోవడం. చేయగలిగితే ఖచ్చితంగా ఇంట్లో చేస్తాం, చేయలేనప్పుడు మాత్రమే బయట తీసుకొచ్చుకుంటాం. మీ అందరికి ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే, మా నాన్నకి ఎక్కువ కూడా బయట ఫుడ్ ఇష్టం. అవునా కదా నాన్న, నిజం చెప్పు. బయట ఫుడ్ ఇష్టమే కానీ ఇంట్లో కూడా కష్టపెట్టడం అన్ను అమ్మ, ఇంతకుముందు బయట బయట తెచ్చేవాడు. 50-50 ఉండు 50-50 మా నాన్నకి. మా నాన్నకి 50-50, బయటది అంత ఇష్టమో ఇంట్లోది అంతే ఇష్టం. మా నాన్నకి కూడా ఎక్కువ బయట తినాలి, డిఫరెంట్ ఏమనుకుంటా అంటే ఉదయం మధ్యాహ్నం ఇంట్లో తింటే సాయంత్రం బయట తినాలనుకుంటా, ఉదయం బయట తింటే మధ్యాహ్నం సాయంత్రం ఇంట్లో తినాలి. మా నాన్నకు కూడా బోర్ కొట్టింది కంప్లీట్ ఇంట్లో తినాలంటే. నేను చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అయింది అనమాట. ఈ కిచిడి పోరాటాలు ఎక్కువ తింటాం, బాగా ఇంట్రెస్ట్. కానీ ఇప్పుడు మానుకున్నాను రోజు నుంచి. కానీ అప్పుడప్పుడు మనసులో ఆగిద్ది, బలవంతంగా ఆపుకుంటున్నా. ఆ బలవంతంగా ఆపుకోవడం వల్ల ఈ బిర్యానీలు, ఈ చిల్లీ చికెన్లు, చికెన్ 65 తెచ్చుకోవడం కారణం ఏంటంటే కిచిడి పొరాటా ఆపుకోవడం వల్ల ఇది తెచ్చుకుంటున్నా. అవి అయితే 100 రూపాయలతో సరిపోదు మా ముగ్గురికి. అమ్మాయి టూ డేంజర్ అయ్యా. కానీ మొన్న తెచ్చుకున్న తర్వాత వాటి మీద విరక్తి కలిగింది కదా, మన దెబ్బకు భయం వేస్తుంది అని కాదులే, ఇది. కానీ ఒకసారి ఏంటంటే మొన్న మనకి గిట్టట్లా అవి, వాళ్ళు బాగానే చేస్తున్నారు కానీ మనకి గిట్టట్లా. బాగానే చేస్తున్నాం, మన శరీరానికి అది మసాలాలు అవి సరిపడట్లా. తీసుకోలేకపోతుంది. ఆ కిచిడి పొరాటాను ఆపడం కోసమే నేను ఈ దారి పెట్టాను అనమాట. బిర్యానీలు అవన్నీ. సరే బాయ్ చెప్పింగ్ అందరికి. అందరూ బాగుండి. ఈరోజు లంచ్ వీడియో ఇది.